శివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా శ్రీకృష్ణుడి వేణునాదం విని మంత్రముగ్ధులై మొదటిసారి పార్వతీదేవి చెప్పకుండా కైలాసం వదిలి బృందావనంలోని రాసలీలను తిలకించడానికై వచ్చారు. శివయ్య రాసలీలలో పాల్గొనాలనే కోరికతో గోపికల బృందంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు. ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి చీర, పెద్ద ముక్కుపుడక, చెవులకు పోగులు ధరించి 16 అలంకారాలతో అందమైన యువతిగా మారి మహారాస్లో పాల్గొన్నారు. బృందావనానికి చేరుకున్న పార్వతీదేవి అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు. పార్వతీదేవి తలుపు బయట కూర్చుని శివుడిని బయటకు రమ్మనమని సైగలు చేసింది. ఇక్కడ గర్భగుడిలో శివయ్య ఉండగా పార్వతీదేవి అతనికి ఎదురుగా తలుపు దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. నేటికీ ఈ కారణం చేతనే ఇక్కడి ఆలయంలోని శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారు. ఇదే గోపేశ్వర మహాదేవ ఆలయం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.